చంద్రబాబు గారి పాలన చూస్తారు. గతంలోనే మీరు చెప్పారు ఒక విజనరీ లీడర్, హైటెక్ సిటీకి సంబంధించి చాలా ఉదాహరణలు కూడా చెప్పారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? 1 year లోనే మీకు కొంత మార్పు కనిపిస్తా ఉందా సార్? ఇప్పుడు కూడా చెప్తాను, అప్పుడు చెప్పాను, తర్వాత కూడా చెప్పేది ఒకటి సార్. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ, ఆయనకి అడ్మినిస్ట్రేషన్ శక్తి ఆయనకు ఉంది. ఆయనకి ఏ క్రైసిస్ వచ్చినా దాన్ని ఎలా చేంజ్ చేయాలనేది ఆయనకి తెలుసు. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సీఎంస్ ఇన్ ఇండియా అంటే 1 among 5 చెప్తే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న డ్యామేజెస్ని ఆయన రెడీ చేసి ఆయన చేయాలంటే ఆయన విజనరీ, ఆయన ప్లాన్తో చేయాలి. ప్రజలు సహకరించాలి. ఎందుకంటే ప్రజలు ఏదో మూర్ఖతనంగా ఏదో చేయడం కాదు, చెప్పడం కాదు. ఆయనకి టైం ఇవ్వాలి. తర్వాత ప్రయారిటీస్ ఉంటాయి, ఏదేది ముందు చేయాలి, ఏదేది నెక్స్ట్ చేద్దాం, ఏదేది మూడోది చేద్దామని. నాకు మూడోది ఇప్పుడే కావాలనుకుంటే జరగదు, అది వెయిట్ చేయాల్సిందే. సో చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ప్రూవ్ చేశారు. హైదరాబాద్ సిటీ ఒకప్పుడు ఎలా ఉండేది, ఈరోజు హైదరాబాద్ అంటే తర్వాత కేసీఆర్ గారు వచ్చారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు, కాదంటలేదు. కానీ ఫస్ట్ ఆర్కిటెక్చర్ మ్యాప్ చేసి ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, ఐటీ సిటీ కానీ అవన్నీ ఒక విజన్తో ఆయన చూసి చేసింది చంద్రబాబు నాయుడు గారే. అలాగే ఈరోజు ఆంధ్ర డెవలప్మెంట్ అంటే ఒక పెద్ద పరీక్ష. అది ఆల్మోస్ట్ అంటే ఒక ఎడారి లాంటి ప్లేస్ని ఈరోజు ఆయన తయారు చేయాలంటే దానికి టైం కావాలి, ఆయనకి టైం ఇవ్వాలి, మనం అందరూ సహకరించాలి. తప్పులు ఉంటాయి సార్, మనిషి అన్నప్పుడు కొన్ని తప్పులు ఉంటాయి. అన్నీ పర్ఫెక్ట్ చేయాలంటే జరగదు. కానీ తప్పులు పెద్దదా చిన్నదా అది చూడాలి. పెద్దదైతే మాట్లాడండి, చిన్నదైతే ప్రభుత్వ లాస్ట్ గవర్నమెంట్ చేయలేదా? చేశారు, వాళ్ళు కూడా మంచి పనులు చేశారు, కొన్ని బ్యాడ్ జరిగింది. సో అయితే వెయిట్ చేయాలి. ఇంకా 1.5 year పోతే ఎంత డెవలప్మెంట్ అయింది, ఎంత చేయాలి. ఇక్కడ ప్లస్ ఇప్పుడు ఏంటి, మనకి ఆంధ్రాకి బీజేపీ టైఅప్ ఉంది, మోడీ గారు యాక్సెస్ ఉంది. సో మోడీ గారిని మ్యాక్సిమం యూజ్ చేసి అన్ని ఏదైతే చేయడానికి అవుతుందో చేయాలి. నా ఒకటే కోరిక ఏంటంటే వైద్య అనేది చాలా ముఖ్యమైన ఒక మ్యాటర్. అందులో బ్లడ్ ప్రెషర్ అండ్ డయాబెటీస్ అనేది పెద్ద రోగం. వీటికి అమ్మ క్యాంటీన్ ఎలా ఉందో ఆ విధంగా ఏదైనా మెడికల్ ఒక షాప్ పెట్టి కంట్రోల్డ్ రేట్లో, అంటే ఈ బీపీకి డయాబెటీస్కి దీనివల్లనే చాలామంది చనిపోతున్నారు. వీటికి ఏదైనా అమ్మ క్యాంటీన్ లాగా దీనికి ఏదైనా పేరు పెట్టి ఓన్లీ ఆ మందులు వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా, అంటే ఏదైనా వాళ్ళ కార్డు చూపించి ఏదైనా చూపించేసి తక్కువ రేటుకి మంచి మెడిసిన్ ఇవ్వగలిగితే ఇది చాలా పెద్ద ప్లస్ అవుతుంది వైద్య విషయంలో. ఇంకా విద్య విషయం అవన్నీ ఏంటంటే ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. బట్ మనస్ఫూర్తిగా నేను చంద్రబాబు నాయుడు గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా మీరు ముందుకెళ్ళండి, మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. ఏదో మేము తెలంగాణలో ఉన్నామని కాదు, ఎందుకంటే అందరూ ఒకటే, మనంతా ఉండి మనం ఇవన్నీ చేసాం. దేవుడి ఆశీర్వాదాలు మీపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.